సుఖీ భవ మూవీస్ నిర్మాత గురురాజ్ నాకు కావలసినటువంటి మిత్రుడు. ఇప్పుడు నిర్మాత అయ్యాడు. ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో అతనితో నేను కలిసి నటించాం. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ సినిమాతో స్టార్ట్ అయిన అతని జర్నీ దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఎన్నో వందల సినిమాలు తీయాలని ఆ ఏడుకొండల వాడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాకి దర్శకుడు వంశీ ఆకెళ్ళ. ఆకెళ్ళ వారి అబ్బాయి అంటే సామాన్యమైన పెన్ ఉండదు, నాకు తెలుసు. బ్రహ్మాండమైన రైటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వంశీ ఈ సినిమాని దర్శకత్వం వహించడమే కాకుండా అద్భుతమైనటువంటి రీతిలో మాటలు సమకూర్చి, స్క్రీన్ ప్లే సమకూర్చి, అన్ని రకాలైనటువంటి టాలెంట్స్తో ఈ సినిమా ఒక అద్భుతంగా నిర్మించారు, దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివర ఒక అతను, నా పేరు చెప్పట్లేదు, ఇంటర్నెట్ చూస్తున్నాడు, అతని పేరు జోషి. దర్శకుడికి ఏం కావాలో దానికి రెట్టింపు సహకారాన్ని ఇవ్వగలిగినటువంటి టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ మిస్టర్ జోషి. ఐ లవ్ హిమ్. అతనితో పాటు ఆయన పనిచేసిన చాలా సినిమాల్లో నేను చేశాను. అందువల్ల ఆయన వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఈ సినిమా కాబట్టి నేను కూడా ఇందులో యాక్ట్ చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయంతో నేను ఈ సినిమాలో నా చేత గమ్మత్తైనటువంటి క్యారెక్టర్ చేయించారు మిస్టర్ వంశీ. ఐ లవ్ హిమ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ జోషి. రీచ్ అపనై నాకు ఈ సినిమాలో అమ్మాయితో కాంబినేషన్ లేకపోవచ్చు, కానీ అమ్మాయి పేరు విన్నాను. వెరీ గుడ్ ఆర్టిస్ట్, వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్, చాలా మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ అని అందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి ఒక హీరోయిన్ని ఓరియంటెడ్గా పెట్టుకుని ఇంతమంది చేత అందమైనటువంటి హారర్ ప్లస్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, అన్నీ థ్రిల్లర్ అన్నీ కలబోసి ఇప్పుడు యూత్కి ఏ సినిమా కావాలో ఆ సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్ నా తమ్ముడు గురురాజుకి, దర్శకుడు వంశీ ఆకెళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, నాకు ఇందులో వేషం వచ్చేంత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎన్నో ఎన్నో భవిష్యత్తులో గురురాజు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సుఖీభవ ప్రాపర్టీస్ని ఆదరించి అభిమానించి నన్ను ఉన్నత స్థాయిలో ఉంచినటువంటి మీ అందరూ ఆదరించినటువంటి ఈ సుఖీభవ ద్వారా మరో సుఖీభవ మూవీస్ అనే ఒక బ్యానర్తో, రక్షక భటుడు అనేటువంటి ఒక టైటిల్తో మీ ముందుకు వస్తున్నాను. ఏదైతే నన్ను సుఖీభవ ప్రాపర్టీస్ ద్వారా ఉన్నత స్థాయిలో ఉంచినటువంటి మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేసి ఈ రక్షక భటుడు ద్వారా నన్ను కూడా ఉన్నత స్థాయిలో సేమ్ అలాగే ఉంచుతారని చెప్పి ఆశిస్తూ, తర్వాత ఈరోజు అంటే గురువు గారు అని అంటాం. నేను గత 20 సంవత్సరాల ముందు ఒక ఆర్టిస్ట్గా వచ్చినటువంటి నేను ఆయనతో యాక్ట్ చేయడం జరిగింది. మరి ఆయన వచ్చి ఈరోజు నన్ను బ్లెస్ చేసి టీజర్ లాంచింగ్ చేసినందుకు నిజంగా గురుగారు అయినటువంటి బ్రహ్మానందం గారికి నిజంగా నా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ చిత్రం మీకు ఇంతకుముందు గతంలో ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఇది ఒక దేవుడు రక్షించేటువంటి, అంటే ఈ రకరకాలుగా, అంటే కామెడీ, ఎంటర్టైన్మెంట్స్, తర్వాత సస్పెన్స్, థ్రిల్లర్ ఇవన్నీ కూడా మిక్స్ ఉంటాయి. ఒక ప్రేక్షకుడికి ఒక 2 గంటలు కడుపుబ్బ నవ్వించి ఆ తర్వాత కన్నీళ్లు పెట్టించేటువంటి చిత్రం అండి ఇది. మరి మీరందరూ కూడా 100% ఈ చిత్రం నచ్చుతుంది. మరి నిన్ననే మేము చిత్రం టోటల్గా ఆహార్నిశలు, అంటే ఒక టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల వరకు రేయింబౌళ్ళు కష్టపడి మరి వాళ్ళందరూ కూడా మరి డే అండ్ నైట్ వర్క్ చేసి
నిన్నటితో రాత్రి గుమ్మడికాయ కొట్టాము. అంటే షూటింగ్ మొత్తం టోటల్గా పూర్తయింది. మరి అతి త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం. ఏప్రిల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అనుకున్నటువంటి టైంకి డెఫినెట్గా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో డే అండ్ నైట్ చిత్రీకరించడం జరిగింది. మరి ఈ చిత్రం బ్రహ్మాండంగా వచ్చింది. మా దర్శకుడు వచ్చేసి తను రక్ష జక్కన్న 2 చిత్రాలు నిర్మించి సక్సెస్ను సాధించి ఇప్పుడు 3వ చిత్రంగా మరి రక్షక భటుడు ద్వారా అతనికి హ్యాట్రిక్ అవుతుంది. 100% డైరెక్టర్ కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ మరి స్నేహితుడైనటువంటి తనకి పూర్తి అంటే స్వేచ్ఛనిచ్చి ఈ చిత్రం భారీ బడ్జెట్ ఎంతైనా కూడా వెనకడుగు వేయకుండా ఈ చిత్రాన్ని నిర్మించాను. మరి మీ అందరికీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటుంది. ప్రతి గ్రాఫిక్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇది కూడా నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు పంపిస్తారని మరి నేను ఈ సుఖీవో మూవీస్ ద్వారా ఇంకా ఎన్నో చిత్రాలు నిర్మించడానికి మరి మా గురువు గారు బ్రహ్మానందం గారి ఇందాక చెప్పినట్టు 100 చిత్రాలు వాళ్ళ ఆశీర్వాదం నిర్మించాలనే ఒక సంకల్పంతో నేను వచ్చాను. మరి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను 100 చిత్రాలు నిర్మిస్తానని చెప్పి ఆశ కూడా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏప్రిల్లో మీరందరూ బ్లెస్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రక్షక భటుడు ఈ సినిమా మోషన్ పోస్టర్ ఆల్రెడీ రిలీజ్ చేసాం. మీ అందరూ చూసే ఉంటారు. ఆంజనేయ స్వామి పోలీస్ డ్రెస్ వచ్చిన ఆంజనేయ స్వామి పోలీస్ డ్రెస్ వేసుకుని నడిచొస్తున్న పోస్టర్ అది చాలా అద్భుతమైన ట్రమెండస్ సక్సెస్ సాధించింది. దాన్ని నెక్స్ట్ స్టెప్గా సినిమా టీజర్ని ఈరోజు బ్రహ్మానందం గారి గౌరవనీయులు పద్మశ్రీ బ్రహ్మానందం గారి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఆయన మా టీజర్ రిలీజ్ చేసినందుకు పర్టికులర్గా బ్రహ్మానందం గారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. నెక్స్ట్ ఆయన ఇదే రక్షక భటుడు సినిమాలో చాలా కీలకమైన క్యారెక్టర్ కూడా చేశారు. అది చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి. సో మోషన్ పోస్టర్ కంటే ఈ టీజర్కి ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ సినిమా కూడా ఆల్మోస్ట్ షూటింగ్ నిన్నటితో కంప్లీట్ అయింది. నిన్న గుమ్మడికాయ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం అండి. త్వరలో మేము ముందుకు వస్తున్నాం విత్ రక్ష జక్కన్న కంటే ఎక్కువ ఎఫర్ట్తో ఎక్కువ అద్భుతంగా ఆ రెండింటిని డామినేట్ చేసే స్టైల్లో ఈ సినిమా ఉంటుందని డెఫినెట్గా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. రక్షక భటుడు సినిమా మోషన్ పోస్టర్ని దిల్ రాజు గారు ఎంఎస్ రాజు గారు ఇద్దరు లెజెండ్స్ చేతుల మీదుగా జరగటం అన్నది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు టీజర్ని పద్మశ్రీ హాస్య నటులు లెజెండ్ బ్రహ్మానందం గారు చేతుల మీదుగా దీన్ని రిలీజ్ చేసాం. అలానే నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ స్టెప్ని మాత్రం ఒక పెద్ద స్టార్తో చేయాలనే ప్లానింగ్లో ఉన్నామండి. అలానే ఈ సినిమాలో ఇంటర్వెల్ క్లైమాక్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. క్లైమాక్స్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఊహించని ఒక స్టార్ మీకు కనిపిస్తారు. ఇది ఇంతవరకు మాత్రమే ఆ స్టార్ ఎవరనేది కొంచెం సస్పెన్స్లో ఉంచి ఇంతవరకు మాత్రం మీకు మేము రివీల్ చేస్తున్నాం. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. డెఫినెట్గా నా ముందు 2 సినిమాల కంటే చాలా పెద్ద సక్సెస్ ఈ సినిమా అవుతుందన్న కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను. నాతో పాటు మొత్తం యూనిట్ అంతా ఉందండి. సో డెఫినెట్గా మా కాన్ఫిడెన్స్ నిజం అని రేపు ప్రేక్షకులైన మీరు కూడా మాకు అప్లై చేస్తారు. ఇది 100%. Hi everyone, this is Richa. In Rakshaka Bhaturu film, I'm playing Maithili's character. She is a girl from a town, small town. And this story revolves around Arugu Valley, a police station in Arugu Valley, and that's the main thing. The entire film is almost in Arugu, that police station only. So yeah, it's a little different subject, and our director Vamsi Garu has given it a lot of twists and turns, so the thrill element is there, and there is a lot of senior comedians, artists are there, so I'm sure there will be a lot of comedy as well. So it's a nice family comedy thriller. I'm sure you all will enjoy, and I want to thank my producer Guru Raj Garu for giving me this opportunity. And it was a great experience working with this team, learning with from Vamsi sir every day, and
I want to thank Joshi Garu, our DOP, for showing me so well in the film. I want to thank Nandu and for being so cooperative, and all the artists in the film. Everyone has been so nice, cooperative, understanding, and it was a really, really great working experience with all of them. So thank you. I hope you all will enjoy the film as much as we enjoyed shooting for it. Thank you. Today we released the teaser of our film, and we all are so excited because teaser is looking so nice and promising, and we just can't wait for the trailer. And we heartfully want to thank, I heartfully especially want to thank Brahmanandam Garu for coming today and launching our teaser. Because his presence added value to our teaser, and I'm sure it will reach to more people now. So thank you, Brahmanandam Garu, for coming and for also for being part of our movie. It's really our honor that you are in our film. Thank you so much. నా పేరు మనోహర్ భట్ జోషి అండి, రక్షక భటుడు సినిమాటోగ్రాఫర్. రక్షక భటుడు టీజర్ ఇవాళ లాంచ్ చేసామండి. బ్రహ్మానంద గారు లాంచ్ చేశారు టీజర్. బ్రహ్మానంద గారికి చాలా థ్యాంక్స్ టీజర్ లాంచ్ చేసినందుకు. రక్షక భటుడు డైరెక్టర్ వంశీ అఖిల గారికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నాకు విజువల్లీ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. విజువల్ ట్రీట్కి బాగా విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి చాలా సపోర్ట్ ఇచ్చారు. ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్, అండ్ రిచా గారికి, ఎవ్రీవన్ థ్యాంక్ యూ.